హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మొక్కజొన్న వడలు అయితే చేసామన్నమాట. మేము ఈరోజు టేస్ట్ అయితే సూపర్గా ఉన్నాయండి. మా అన్న అయితే వాళ్ళ పొలంలో నుంచి తీసుకొచ్చారనమాట మొక్కజొన్న కండీలు. దాంట్లో నుంచి మేమైతే మొక్కజొన్న వడలు అయితే చేసామండి. ఎలా చేసుకోవాలో ఒకసారి ప్రాసెస్ చూసుకోండి. ఇదిగోండి, మొక్కజొన్నలన్నీ ఇలా వలిచేసుకున్నాము. వలుచుకున్న తర్వాత దీంట్లోకి బియ్యం పిండి, ఇంకా పచ్చిమిర్చి, కొద్దిగా అల్లం ముక్క, జీలకర్ర వేసుకొని ఒక మిక్సీ జార్ తీసుకున్నామండి. తీసుకొని దీంట్లో మొక్కజొన్నలు, ఇంకా పచ్చిమిర్చి, అల్లము, జీలకర్ర వేసుకొని కచ్చా పచ్చాగా మిక్సీ పట్టేసుకున్నామండి. మొత్తం మొక్కజొన్నలన్నీ కూడా ఇలానే మిక్సీ పట్టేసుకున్నాము. పట్టుకున్న తర్వాత దీంట్లో టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకున్నామండి. సాల్ట్ వేసుకొని తర్వాత బియ్యం పిండి కూడా వేసానండి. బియ్యం పిండి వేస్తే టేస్ట్ అయితే సూపర్గా ఉందండి. అసలు పిల్లలకైనా లేదంటే పెద్దవారికైనా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. ఈవినింగ్ స్నాక్స్ లాగా చేసి పెట్టండి, చాలా ఇష్టంగా తింటారు. టేస్ట్ కూడా సూపర్గా ఉందండి. మీరు ఎప్పుడైనా ట్రై చేస్తే మాకు కామెంట్ చేయండి మీకు ఎలా వచ్చాయో. ఒకవేళ మీరు చేయకపోతే ఒకసారి చేసి మీకు టేస్ట్ ఎలా అనిపించిందో మాకు ఒకసారి కామెంట్ చేయండి. ఇలా మొత్తము పిండి అంతా కలిపిన తర్వాత స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టేసి స్టవ్ ఆన్ చేసి ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలా వేసేసుకోవడమేనండి. గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసుకున్నాను. టేస్ట్ అయితే సూపర్గా ఉంది. మా వీడియో మీకు నచ్చినట్లయితే